ఒకసారి చూడండి. నేనైతే ఈరోజు కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవటం కోసమని ఈ కూరగాయలు అయితే తెప్పించానండి. వీటితోటి అయితే నేను సింపుల్గా ఏమాత్రం వాసన కానీ పురుగులు కానీ కింద వాటర్ గారటం కానీ ఏమీ లేకోకుండా ఎంతో తేలిగ్గా కిచెన్ కంపోస్ట్ని ఎలా తయారు చేస్తాననేది ఈరోజు చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఏమాత్రం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైనా మిద్దె తోట కొత్తగా ఇప్పుడే పెడదాము అనుకున్నోళ్ళైనా మళ్ళీ చాలా ఓల్డ్ ఏజ్ ఉండోళ్ళు అమ్మ ఇవన్నీ చేయాలి అని అనుకొని భయపడే వాళ్ళకు కూడా ఏమాత్రం కష్టం లేకోకుండా ఎలా అనేది నేను ఈరోజు చూపిస్తానండి. ఇదిగోండి, మొత్తం కోసేసి బెడ్ లాగా పరిచేసింది మా విజయ, నేను కాదు. కోసి పరిచేసి ఈ మట్టి అయితే మాత్రం ఇంకా మనకి ఈ మొక్కలకి యూజ్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మొక్కలు పెట్టినా కూడా రావు అనుకున్న మట్టిని మాత్రమే నేను కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తానండి. అది 2 టైమ్స్ పెట్టినాక ఇంకా మనకి దాంట్లో మొక్కలు పెట్టినా రావు, గట్టిగా అయిపోయింది మట్టి. ఇక ఆ మట్టి అలా గట్టిగా అయిపోయిన మొక్కల్ని కుండీలు మాత్రమే నేను బయట పక్కకు పెట్టేసి ఉంచుతాను. అలాంటి బకెట్లలో మట్టిని ఇట్లా దీనికి యూజ్ చేస్తాను. ఇందులో అయితే అన్ని రకాల పీల్స్ అయితే ఏమీ లేవండి, నేను చూపించడం కోసమే. కానీ నేను ఇంకా మళ్ళీ మొక్కలకి కలుపుకోవాలనుకున్నప్పుడు నా దగ్గర వేరేది కూడా ఉంటుంది కదా కంపోస్ట్, దాన్ని దీంట్లో కలిపి వేసేస్తాను. ఇప్పుడు మీకు చూపించడం కోసమని నా దగ్గర ఉన్న ఇవే ఉన్నాయి రోజు కూరగాయలు. ఆ కూరగాయలతో పాటు వెల్లిపాయ పొట్టు, ఉల్లిపాయ పొట్టు, ఇవి 2 కూడా కలిపేస్తాను. కలిపేసి ఇప్పుడు దీన్ని అయితే బాగా మొత్తం కలిపేసుకోవాలి మట్టి. కానీ మట్టి మాత్రం సరిపోని పోసుకోవాలండి. సరిపోని పోసుకున్నప్పుడే మనకి కింద నుంచి వాటర్ అనేది మనకి డాబాకి కొంచెం కూడా తడి అనేది టచ్ అవ్వదు అసలు. ఈ ఊకి నీళ్లు కారి మరకలు డాబాలు కూడా అంత నీళ్లు మరకలు అవేమీ లేకుండా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మట్టి సరిపోని పోసుకుంటే నీరు అనేది రాదు బయటికి. దీనైతే మాత్రం కంపల్సరీ మొత్తం కలపాలండి. అందుట్లో మట్టి మొత్తం మనం వేసిన పీల్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా కలిపేసుకోవాలి. ఒక నెలకి 20 రోజులకి అయిపోతుంది అది అయితే నేను చెప్పనండి. కంపల్సరీ మనకి కంపోస్ట్ కావాలంటే మాత్రం 2 నెలలు పట్టిద్ది. మనం యూజ్ చేసుకోవటానికి మాత్రం 1 నెల వరకు అయితే పక్కన పెట్టేసుకుంటే నెల నుంచి అయితే మనం మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు. పూర్తి కంపోస్ట్ అయితే నెలకైతే అవ్వదండి. నా దగ్గర అయితే ఇప్పుడు ఆకులు అయితే ఏమీ లేవు కాబట్టి మట్టి కూడా కొంచెం తక్కువే ఉందని చెప్పేసి నేను వరి పొట్టు అయితే వేసేసాను. దీన్ని కూడా మొత్తం కలిపి పెట్టేసి దగ్గరికి. చాలా సింపుల్ అండి. నేను కంపోస్ట్ చూస్తున్నా కదా, అబ్బా పురుగులు వస్తున్నాయని, వాసన వస్తుందని, అది ఏంటేంటో అసలు చిరాకు పడిపోతున్నారు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇదివరకు కూడా చాలా వీడియోలు చేశానండి ఇట్లనే. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటారు, కొత్తగా నేర్చుకొని మళ్ళీ మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి మళ్ళీ నేను చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, నాకు మట్టి సరిపోయినట్టు అనిపించలేదు. ఈ మట్టి నేను ఎరువు తయారు చేసుకోవటానికని పక్కన పెట్టింది. ఎరువు కలపటానికి ఇంకా దీనికి లేదని కొంచెం తీసుకురామన్నా. దీంట్లోకి మట్టి మాత్రం కంపల్సరీ అండి. మట్టి లేకుండా మాత్రం ఎరువు అవుతుంది అనేది అసలు అవ్వదు. ఎంత మనం కరెక్టు మట్టి సరిపోని ఉంటేనే మనకి ఎరువు మంచిగా తయారవుతుంది. అసలు అచ్చం మనం పీల్స్ తోటి అట్లా ఉంచేసి ఎరువు తయారు చేసినానండి మొక్క గట్టిగా అయిపోతుంది. మనం మొక్కల్లో వేసినా మొక్క పెట్టినా కూడా. ఇదిగోండి, ఇది మొత్తం ఇట్లా కలిపేసాం కదా, దీన్ని మొత్తం మడిసి మళ్ళీ ఇట్లా బెడ్లాగా దగ్గరకు నొక్కేసి ఇట్లా కప్పెట్టేసి ఉంచాలన్నమాట. ఇలాగా నేనైతే నైట్ అయితే అట్లా మూసేసి ఉంచుతానండి. పొద్దుట మాత్రం తీస్తాను. ఎందుకంటే నైట్ ఆవిరి వస్తుంది కదా, ఆవిరికి అది మంచిగా నిమ్మినట్టుగా అయిపోతుంది. ఆవిరి నీళ్ళలాగా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏమైందంటే మన ఎరువు మంచి తొందరగా తయారైపోతుంది. చూసారుగా 20 రోజుల తర్వాత ఎట్లుందండి ఈ స్టేజ్లో. దాంట్లో మనకి పీల్స్ అయితే ఏం కనపట్లేదు. ఒక ఉల్లిపాయ పొట్లు, మరి కొన్ని ఇవి బతాయి ఏంటో పడ్డట్టున్నాయి, అవి మాత్రమే కనిపిస్తున్నాయి. బీరకాయ కానీ దోసకాయ కానీ టమాటా కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా ఎండిపోయి ఉంటుందండి. ఇంకా మన దానివల్ల ప్రాబ్లం ఉండదు, నీళ్ళు బయటకు వస్తాయి అనేది కూడా ఏముండదు. కొన్ని అయితే మొక్కలు కూడా వచ్చినాయి ఆ మట్టి వేయటం వల్ల ఎక్కువ. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది చేశాను, కానీ చేసింది కూడా మీకు చూపిస్తాను ఏ స్టేజ్లో ఉంది, ఎలాగొచ్చింది అనేది కూడా. ఎవరు ఎట్లా చేసినానండి మంచి ఎరువు అయితే మాత్రం కావాలంటే మాత్రం 2 మంత్స్ అయితే కంపల్సరీ ఆగాలండి. ఇదిగోండి, చూశారు కదా ఎంత బాగుందో. అసలు ఏమన్నా వాసన కానీ పురుగులు కానీ అసలు నేను కంపోస్ట్లో ఎప్పుడైనా చేతిలో పెడతామండి. గ్లౌజులు కూడా మా విజయం దొడుక్కోమన్నా దొడుక్కోదు. నేను కూడా అట్లా చేతులు పెట్టేసి ఇట్లా కలుపుతూ ఉంటా కదా. మా వాళ్ళు కూడా చాలామంది చూసిన వాళ్ళు అంటారు, అబ్బా గ్లౌజులు వేసుకోవే చేతులకి ఏమన్నా అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి అంటారు. నాకు అసలు దాంట్లో ఏమైనా ఉంటే కానీ ఇన్ఫెక్షన్స్ రావడానికి
మంచి వాసన వస్తుంది. అందుట్లో ఏమన్నా పురుగులు పాడు ఉంటే నిజంగానే ఏమన్నా అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తాయి అంటాం. అయినా భయపడి మా విజయ ఎక్కువ బాగా అట్లా కలిపిద్ది కదా, దానికి గ్లౌజులు వేసుకోమంటే అసలు వేసుకోదు. అది ఏం వాసన ఇట్లా గ్లౌజులు వేసుకోవటానికి అంటది. దీన్ని మొత్తం అండి అట్లా ఎత్తి పెట్టేసి ఉంచి కనీసం మళ్ళీ ఒక నెల రోజులు కదిలించకుండా ఉంటే అప్పుడు మనకి మంచిగా పూర్తి ఎరువు అయితే కాదులే కానీ మనకి మొక్కలకి వేసుకోవటానికి అయితే మాత్రం సరిపోతుంది. చేతులు చూపిస్తుంది వదిన ఏం లేదని. అదిగోండి చూడండి, మనకి ఆ పురుగులు గలీజ్ అంతా దోమ పురుగు అంత నీళ్ళులా కారినప్పుడు మనం చేతులు పెడితే కూడా కొంచెం భయమేనండి. ఏమన్నా గోర్లలోకి వెళ్తుంది కదా, అదంతా వెళ్ళి ఎప్పుడన్నా అది దాంట్లోకి ఇన్ఫెక్షన్ లాంటిది తయారవ్వచ్చు, గోర్లు పాడైపోవచ్చు, చేతులు గోర్లు. మంచిదే వేసుకుంటే కానీ ఎందుకో అది కలుపుతుందని చెప్పేసి నేను తీసుకురాను. ఇక నేను దాంట్లో చేతులు పెట్టి కలుపుతానే ఉంటా. అదేమో తెచ్చుకోవేంటి అది వద్దంటది, నాకు పని చేయ రాదు అట్లా ఉంటే అంటది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని అయితే మాత్రం దగ్గరికి కట్టేసి ఇట్లా పక్కన పెట్టేసేస్తాం. ఒక నెల దాకా అయితే కదిలించండి దీన్ని. విజయ ముళ్ళు వేయడానికి గంట సేపు చేస్తుంది దానికి కూడా. ఇదిగోండి, అది మూట కట్టి పక్కన పెట్టాం కదా. ఇప్పుడు నేను తయారయ్యేది కూడా మీకు చూపిస్తాను. తయారైంది. ఇదిగోండి, ఇది నేను బట్టల కవర్లో వేసి ఉంచాను. దగ్గర గోను సంచి లేనప్పుడు బట్టల కవర్ ఉంటే కవర్లోకి ఎత్తి పెట్టాము. చూడండి, పిలుస్తున్నారు, సౌండ్లు వస్తున్నాయి. అదిగోండి చూడండి, ఎంత మంచి ఎరువు తయారైంది అసలు. చూశారుగా ఎంత 20 రోజులు అయితే బయట ఆరబెట్టానండి. అది సంచిలో వేసేసి మనం ఆ గోనె సంచి అదే కవర్లో వేసేసి అయితే మాత్రం ఒక నెల అవుతుంది మళ్ళీ. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇంకొక 20 రోజులు నెల అయితే మాత్రం మంచి మన కంపోస్ట్ బయట నుంచి తెచ్చుకునే కంపోస్ట్ ఎలాగుందో నల్లగా అలాగ తయారైద్ది అనమాట. మనం కొత్తగా ఎవరైనా మన మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ముందు కంపల్సరీ ఎరువు చేసుకోవటం నేర్చుకోవాలండి. ఆ మనకి అది రాక మొదలు పెడతారు. అవి పురుగులు కింద నీళ్లు గారి పురుగులు వచ్చి వాసన వచ్చి చికాకు అయ్యేసరికి భయం వేస్తుంది అనమాట ఎరువు తయారు చేసుకోవాలంటే. ఇక అప్పుడు అచ్చం మనం ఇది గీతల ఎరువు ఆవుల ఎరువు మీదనే డిపెండ్ అవ్వాలి. ఇదిగోండి చూశారు కదా. ఇప్పుడు దీన్ని కూడా నేను గోనె సంచిలోకి ఎత్తేసే ఉంచుతానండి. నాకు అవసరం అయినప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవచ్చు. నేను ఈ సమ్మర్ అయితే మాత్రం మొత్తం ఇలాగనే తయారు చేసుకుంటానండి. 2-3 సంచులు అయ్యేటట్టు అయినా తయారు చేసుకుంటాను. ఇప్పుడైతే గోనె సంచిలోకి ఎత్తేస్తున్నానండి. మొత్తం ఎత్తేసి కట్టేసి పెట్టేస్తా. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. చూడండి, చేతులు చూపిస్తుంది అదేనమ్మా, ఏం లేదు, ఎంత డ్రై అయిపోయిందో చూడు, ఎంత బాగుందో అంటుంది అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేను ఇప్పుడైతే ఈ వీడియో చేశాను. మళ్ళీ ఇదివరకు ఉన్నాయి, మళ్ళీ కొత్త వాళ్ళ కోసం.